తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఉమ్మడి గుంటూరు, కర్నూలు, ఏలూరు, విజయనగరం జిల్లాలతో పాటు విజయవాడలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు భారీ వర్షాలకు గోదావరి ఉపనదులు శబరి, సీలేరు, మంజీరా, ప్రవర, ఇంద్రావతి పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో గోదావరి నీటిమట్టం పెరిగింది. ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడడంతో 5గురు మరణించారు. కర్నూలు జిల్లా కౌతాళంలో కుండపోత వర్షం కురవడంతో వీధులు జలమయమయ్యాయి. పలు కాలనీలోని మోకాలి లోతు వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏలూరు జిల్లాలో కురిసిన వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పూచికపాడు, రాచన్నగూడెం మధ్య కొండవాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జోగీపురంలో చింత చెట్టు కూలి 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లలో ఉన్న వారు సమీప పొలంలో పనిచేస్తుండగా ప్రాణాపాయం తప్పింది. బాధిత గిరిజన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. కొమరం భీం జిల్లాలో పెన్ గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పెన్ గంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వెంకట్రావుపేట సమీపంలోని వంతెనపై వరద నీరు ప్రవహించడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి జిల్లాలో కురిసిన వర్షానికి పలు గ్రామాల్లోని పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరింది. మొక్కజొన్న, వరి, ఉల్లి పంటలు నీట మునిగాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది అని రైతులు వాపోయారు. నేను మొక్కజొన్న 6 ఎకరాలు వేసినాను. ఈ సంవత్సరం కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న చేను మొత్తం నీట మునిగిపోయింది. దానికి పెట్టుబడి దాదాపు 2-3 లక్షలు అయింది. 10 ఎకరాల ఉల్లిగడ్డ వేసినాం. వర్షం ఎక్కువ అవడం వలన మొత్తం నీటిలో మునిగిపోయి ఏది చేతికి వచ్చేటట్లేదు. మాకు ఏమన్నా ప్రభుత్వం సాయం చేసింటే బాగుంటుందని కోరుతున్నాము. నేను ఒక 5 ఎకరాలు వరి నాటిన. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొత్తం నీట మునిగి మొత్తం కొట్టుకుపోయింది. వరి పొలాల మీద మొత్తం కొట్టుకుపోయింది. వరాలు మొత్తం తెగిపోయినవి. మేము దాదాపు 2 లక్షల పెట్టుబడి పెట్టింటాం. అది మొత్తం నష్టం జరిగింది కనుక ప్రభుత్వం నుండి మాకు ఏమైనా సాయం ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఏపీ, తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది.